ఐఐటి జేఈఈ లేదా నీట్ కోసం మీ పిల్లల్ని ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలనుకునే ప్రతి పేరెంట్ ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఒక మంచి కాలేజీని గుర్తించడానికి 5 విషయాలు చెక్ చేసుకోవాలి. నెంబర్ 1, ఫ్యాకల్టీ క్వాలిటీ. మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమో ఒక కాలేజీలో ఫ్యాకల్టీ అంత ముఖ్యం. ఒక మంచి లెక్చరర్ మాత్రమే మన పిల్లల సైకాలజీని అర్థం చేసుకొని వారికి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పగలడు. ఒక డిఫికల్ట్ కాన్సెప్ట్ను కూడా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలడు. మన పిల్లల్లో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయగలడు. ఒక యావరేజ్ స్టూడెంట్ని కూడా ర్యాంకర్గా మార్చగలడు. నెంబర్ 2, అకాడమిక్ డిసిప్లిన్. అకాడమిక్ డిసిప్లిన్ అంటే ప్రాపర్గా షెడ్యూల్ ఫాలో అవ్వడం, వీక్లీ టెస్ట్స్ ప్రాపర్గా కండక్ట్ చేయడం, పేపర్ డిస్కషన్ ఎఫిషియెంట్గా జరగడం, రిజల్ట్ అనాలిసిస్ జరగడం, డిస్ట్రాక్షన్స్ని రెడ్యూస్ చేసి స్టడీ ఫోకస్డ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడం. అకాడమిక్ డిసిప్లిన్ స్ట్రాంగ్గా ఉన్న కాలేజీలో మోటివేషన్ ఉన్నా లేకపోయినా ఒక స్టూడెంట్ ఆన్ ట్రాక్ ఉంటాడు. 3, కన్సిస్టెంట్ రిజల్ట్స్. మనం జాయిన్ చేయబోయే కాలేజ్లో లాస్ట్ 3 to 5 ఇయర్స్లో ఎన్ని ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేశారనేది కన్సిస్టెంట్ రిజల్ట్స్ని ఇండికేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక కాలేజ్ యొక్క ఏదో ఒక బ్రాంచ్లో స్టేట్ ర్యాంక్ వచ్చినా మనకి అనవసరం. మనం జాయిన్ చేయబోయే బ్రాంచ్లో లాస్ట్ 3 to 5 ఇయర్స్ ఎన్ని ర్యాంక్స్ వచ్చాయనేదే ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా రిజల్ట్ వస్తుంది అంటే అక్కడ ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఉందని అర్థం. నెంబర్ 4, స్టూడెంట్ టీచర్ రేషియో. అంటే ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది పిల్లల్ని కూర్చోబెడుతున్నారు అని అర్థం. మన పిల్లలకి కావాల్సింది కేవలం అడ్మిషన్ కాదు, అటెన్షన్ కూడా. ఒక క్లాస్ రూమ్లో ఒక లిమిట్లో స్టూడెంట్స్ ఉంటే మాత్రమే ఒక స్టూడెంట్ ఒక లెక్చరర్తో ప్రాపర్గా ఇంటరాక్ట్ అవుతాడు. బెటర్ డౌట్ క్లారిఫికేషన్ జరుగుతుంది, మోర్ పర్సనల్ అటెన్షన్ అండ్ మానిటరింగ్ జరుగుతుంది, ఈజియర్ అకాడమిక్ మానిటరింగ్ జరుగుతుంది. నెంబర్ 5, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ అందరూ ఇక్కడే పడిపోతారు. ఒక ఎక్సలెంట్ బిల్డింగ్, మంచి ఏసీ క్లాస్ రూమ్స్ చూసి డిసైడ్ అయిపోతారు. ఇది అర్థం అవడానికి మీకు ఒక ఎనాలజీ ఇస్తాను. మీరు ఒక డెస్టినేషన్ చేరుకోవాలనుకున్నారు. మీ దగ్గర ఒక కారు ఉంది, అది చూడడానికి మెరిసిపోతుంది, చాలా అందంగా ఉంది. ఆ కారులోకి ఎక్కి మీరు డ్రైవర్కి చెప్పారు, చాలా స్పీడ్గా అలాగే సేఫ్గా మన డెస్టినేషన్ మనం చేరుకోవాలి అని చెప్పారు. డ్రైవర్ పోతున్నాడు, 100 to 120 km స్పీడ్తో వెళ్తున్నాడు. కొంత టైం అయిన తరువాత మీకు కొంచెం భయం వేసి కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పారు. అప్పుడు డ్రైవర్, దానికే నేను కూడా ట్రై చేస్తున్నా సార్, కానీ బ్రేక్ పడట్లేదు అని చెప్పాడు. అప్పుడు మీరు సేఫ్గా మీ డెస్టినేషన్ చేరుకోగలరా? లేదు కదా. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక్కటే బాగుండి మిగతా 4 ఫ్యాక్టర్స్ బాగోలేకపోతే మన పిల్లలు వాళ్ళ డ్రీమ్స్ని చేరుకోలేరు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మొదటి 4 ఫ్యాక్టర్స్కి ఒక యాడింగ్ ఫ్యాక్టర్ అంతే. మీరు చూడాల్సింది క్లీన్ అండ్ కంఫర్టబుల్ క్లాస్ రూమ్స్, గుడ్ స్టడీ ఫెసిలిటీస్, సేఫ్ అండ్ డిసిప్లైన్డ్ హాస్టల్ ఎన్వైరన్మెంట్. ఇవి ఉన్నాయా లేదా ఖచ్చితంగా చూసుకోవాలి.